హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీ ముందుకి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే తీసుకుని వస్తున్నా. ఇది మా ఆఫీస్ టీమ్ అవుటింగ్ వీడియో అనమాట. మేము డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్కి వెళ్ళాము యాక్చువల్లీ. అండ్ అక్కడ ఎలా ఉంది అట్మాస్ఫియర్, సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తా. సో మీకు నచ్చినట్టయితే మీరు కూడా మీ ఆఫీస్ టీమ్ మెంబర్స్తో కానీ, ఫ్యామిలీతో కానీ, రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఒక రిసార్ట్కి వెళ్ళాలంటే దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఇది డ్రీమ్ వ్యాలీ రిసార్ట్. సో పర్ పర్సన్ అయితే ఆల్మోస్ట్ ఒక 1600 to 1700 ప్లస్ జిఎస్టీ మనకి పడుతుందన్నమాట. సో దీంట్లో డే అవుటింగ్ ప్యాకేజ్ ఉంది, ప్లస్ నైట్ ప్యాకేజ్ కూడా ఉంది. సో అంటే నైట్ ప్యాకేజ్ అంటే డే ప్లస్ నైట్ అనమాట. సో మనం నైట్ స్టే చేసుకోవచ్చు. అండ్ మనకి మల్టిపుల్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డే అవుటింగ్ వాళ్ళకైతే మార్నింగ్ వెల్కమ్ డ్రింక్ ఉంటుంది. అలాగే లంచ్ టైంలో మనకి ఒక బఫెట్ లంచ్ అయితే ఉంటుంది. అండ్ అలానే ఈవినింగ్ టైంలో హై టీ అండ్ స్నాక్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అదే నైట్ అవుటింగ్ ప్యాకేజ్ తీసుకుంటే వీటితో పాటు డిన్నర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. సో మీరు డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ సైట్కి వెళ్తే మీకు ఫుల్ ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా వస్తాయి. సో ఆ రిసార్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది మనకి చిలుకూరు ముందే ఉంటుంది, నజీబ్ నగర్ అనే ఏరియాలో. సో చాలా పీస్ఫుల్గా వైడ్ స్పేస్లోనైతే ఈ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ అయితే ఉంది. సో మనం దీంట్లో అయితే మనకి ఎంటైర్ డే చాలా మంచి ఫన్ఫీల్డ్ యాక్టివిటీస్తో అయితే మనం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ జనరలీ చాలామంది కార్పొరేట్ టీమ్ అవుటింగ్స్కి అయితే వస్తూ ఉంటారు. మల్టిపుల్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడికి. సో మేము వెళ్ళిన రోజు కూడా మల్టిపుల్ కంపెనీస్ లైక్ యాక్సెంచర్ కానీ, విప్రో అని కానీ, సో ఇలా అదర్ కంపెనీస్ కూడా వచ్చాయన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ మంచి వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. చాలా లాంగ్ లెందీ రైడ్స్ ఉన్నాయి, వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అలానే ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా పైకి. సో ఆ పర్టికులర్ ప్లేస్లోనే మనకి ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో మనం కిడ్స్ మన దగ్గర లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడే వాళ్ళకి కానీ, లేకపోతే బ్యాడ్మింటన్, టెన్నిస్ ఆడే వాళ్ళ దగ్గరికి ఒకవేళ కిడ్స్ లేకపోతే, సో కిడ్స్ అయితే మనం రెంట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మేము ఎలా పైకి ఎక్కుతున్నాం కదా. సో అక్కడ మనకి ఒక స్టోర్ ఉంటుంది. వాళ్ళైతే మనకి ఏ యాక్టివిటీకి అయితే మనం ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ యాక్టివిటీ తాలూకా కిట్స్ అయితే మనకి ఇస్తారు. అండ్ అది కూడా ఒక రెంటల్ బేసిస్, ఒక నామినల్ కాస్ట్ అయితే ఉంటుంది. లైక్ 100 రూపీస్, 200 రూపీస్ బేస్డ్ ఆన్ ద గేమ్ అనమాట. సో మంచిగా ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ ప్లేస్ లో చాలా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి అన్నమాట. సో మొత్తం ప్లేస్ అంతా వైడ్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. సో చాలా వైడ్ స్పేసెస్, మంచి మంచి గ్రౌండ్స్. సో అలానే మినీ గ్రౌండ్స్ కూడా ఉంటాయి. ఒక లైట్ క్యూట్ ఫ్యామిలీ ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ వెళ్ళినా కూడా వాళ్ళు కూడా టైం స్పెండ్ చేసే విధంగా చిన్న గ్రౌండ్స్ ఉంటాయి. అలానే కార్పొరేట్ టీమ్ అవుటింగ్స్కి వచ్చే హ్యూజ్ క్రౌడ్తో వచ్చేటప్పుడు కూడా మనం క్రికెట్ ఏదైనా ఆడుకోవాలంటే దానికి తగ్గట్టుగా పెద్ద గ్రౌండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఫుడ్ కూడా అయితే చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఫుడ్ ఈ లొకేషన్లో అనమాట. సో ఇక్కడే మనకి లంచ్ బఫే అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయి. సో అలానే నైట్ డిన్నర్ కూడా ఇక్కడే సర్వ్ చేస్తారు. అండ్ నైట్ స్టే చేసే వాళ్ళకి ఏంటంటే సపరేట్ కాటేజెస్ ఉంటాయి. సో ఆ కాటేజెస్ ప్యాకేజ్ బట్టి మనం కాటేజెస్ బుక్ చేసుకోవచ్చు. అలానే డార్మెటరీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఒక కంప్లీట్ బాయ్ గ్యాంగ్ ఉందంటే వాళ్ళందరూ ఒక డార్మెటరీలో ఫిట్ అవుతారు అన్న స్కోప్ ఉన్నప్పుడు ఆ డార్మెటరీస్ కూడా బుక్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు మీరు చూసారు కదా ఈ స్పేస్. సో ఇలా బఫే, లంచ్ బఫే, డిన్నర్ బఫే ఇవన్నీ ఇక్కడ పెడతారనమాట. ఈవినింగ్ స్నాక్స్ కూడా. అండ్ చూడండి, మల్టిపుల్ యాక్టివిటీస్ కూడా, దానికి ఎదురుగా కూడా ఒక గ్రౌండ్ ఉంది. సో ఇలా రోప్ పుల్లింగ్ కానీ, లేకపోతే టగ్ ఆఫ్ వార్ కానీ, మంచి క్రికెట్, బ్యాడ్మింటను, సో అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే అన్నిటికీ తగ్గ గ్రౌండ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. డే అంతా అసలు టైం మనకి సరిపోదేమో అనిపిస్తుంది. సో అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు.
అండ్ చూస్తున్నారు కదా, ఎటు చూసినా మనకి గ్రీనరీ, మంచిగా ఆక్సిజన్. మనం అంటే సిటీస్కి దూరంగా ఉంటుంది కాబట్టి సో ఎలాంటి పొల్యూషన్ లేకుండా మంచిగా ఆక్సిజన్ మనం పీల్చుకోవచ్చు. అండ్ అలానే కిడ్స్ ప్లే ఏరియాస్ ప్రతి దగ్గర కిడ్స్ ప్లే ఏరియాస్ ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి కిడ్స్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు. సో ఇలా చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, మా టీం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో డెఫినెట్లీ అలానే మనం మల్టిపుల్ యాక్టివిటీస్ కూడా చేసాం. మేమైతే సింగింగ్ కాంపిటీషన్ పాడుకున్నాం. అండ్ చాలామంది వాళ్ళ యొక్క ఇన్నర్ స్కిల్స్ని బయటకు తీసుకొని వచ్చారు. అలానే డంషరాడ్స్ అని, సో టగ్ ఆఫ్ వార్ ఆడాం, అలానే క్రికెట్ ఆడాం, సో స్విమ్మింగ్ చేసాం, అండ్ వాటర్ పూల్ యాక్టివిటీస్ చేసాం. సో చాలా వరకు రైన్ డ్యాన్స్. సో ఇలా మొత్తం మా డే అయితే మాత్రం నేను వెళ్ళింది డే అవుటింగ్ ప్యాకేజ్కి. మా డే అయితే మాత్రం ఫుల్లీ ఆక్యుపైడ్. సో ఎక్కడ మాకు బోర్పట్లేదు, ఫుల్గా యాక్టివిటీస్తో మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ మంచిగా తిన్నాం అండ్ మళ్ళీ ఆడుకున్నాం. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎదురు చూస్తున్నా జడిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా. బట్ పర్సనల్ ఫ్రెండ్స్లో మనకి తెలియకపోవచ్చు. అండ్ వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు, మన గురించి వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇలా మంచి బాండింగ్ యాక్టివిటీస్ అనేవి ఈ రిసార్ట్స్లో అయితే మనం మంచిగా చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇవన్నీ మల్టిపుల్ క్లిక్స్. సో ఫుల్గా ఎంజాయ్ చేసాం, అందరం హ్యాపీ. సో ఇలా పూల్ యాక్టివిటీస్ అన్నాను కదా, ఇది స్విమ్మింగ్ పూల్లో కూడా మీకు స్విమ్మింగ్ డ్రెస్ కానీ, గాగల్స్ కానీ, ట్యూబ్స్ కానీ ఏవి లేకపోయినా అక్కడ నో ప్రాబ్లం. అక్కడైతే వాళ్ళు రెంటల్ బేసిస్లో మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ పర్చేస్ బేసిస్ కూడా మనం తీసుకోవచ్చు. సో డ్రెస్సెస్ అయితే మనం పర్చేస్ చేసుకోవాలన్నమాట. రిమైనింగ్ ఎక్విప్మెంట్ అనేవి రెంటల్ బేసిస్లో ఉంటుంది. సో ఇలా మంచిగా ఫన్ ఫీల్డ్గా సూపర్గా ఎంజాయ్ చేసాం అసలు. సో మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే, చాలామందికి రిసార్ట్కి వెళ్ళాలి, ఒక టీమ్ బాండింగ్ యాక్టివిటీ చేయాలని అనుకుంటారు. బట్ వాళ్ళకి ప్రాపర్ ప్లేసెస్ తెలియకపోవచ్చు, లేకపోతే మల్టిపుల్ రిసార్ట్స్ వల్ల కన్ఫ్యూజన్ కూడా అవ్వచ్చు. సో డెఫినెట్లీ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ అయితే మాత్రం నేను డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. సో చాలా ఫ్యాంటాస్టిక్ టైం అయితే మేము స్పెండ్ చేసాం. సో అలానే మీ టీంతో కూడా మీరు మంచిగా స్పెండ్ చేయండి. అండ్ ఇది ఫ్యామిలీస్కి కూడా రిసార్ట్ లాగా వెళ్ళొచ్చు. అండ్ ఫ్యామిలీస్ కూడా మంచి టైం స్పెండ్ చేయొచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్, హూఎవర్ ఇట్ ఈస్. సో ఈ వీడియో చూసిన మీ అందరికీ మళ్ళీ థ్యాంక్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియోని రెఫరెన్స్గా పంపించి, సో వాళ్ళకి రిసార్ట్ ప్లానింగ్ ఏదైనా ఉంటే వాళ్ళకి ప్లాన్ చేసుకోమనండి. అండ్ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ 24 hours అనమాట. సో ఎవ్రీ డే ఆఫ్ ద వీక్ ఇట్ విల్ బీ ఓపెన్, 24 hours ఓపెన్లోనే ఉంటుంది. సో మీరు కనుక డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ బుక్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా ఎర్లియర్గా వాళ్ళకి కాల్ చేసి బుక్ చేసుకోండి. ఎంజాయ్.